మరియు నూతన ఎన్నికలకు నిర్వహించవలసిందిగా అభ్యర్థన గురించి మా డాన్సర్స్ అసోసియేషన్కు చెందిన జనరల్ సెక్రటరీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా మా యొక్క ఎన్నికైన పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖ ద్వారా అధికారికంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మా అసోసియేషన్ కార్యవర్గము ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మధ్య అవగాహన లోపముతో మనస్పర్ధలు తలెత్తాయని మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయములపై మీ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగినది. సలహాలు సూచనలు కూడా వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. కానీ రోజురోజుకి స్వార్థముతో కక్షపూర్వితముగా కొందరు వ్యవహరిస్తున్నందువల్ల ఇలా అయితే మా సంఘ సభ్యులకు సరైన న్యాయము చేయలేమని భావించి మేము ఈ పదవి అలంకరణ కోసము కాదు, బాధ్యత కోసము అని భావించి జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులమైన మేము రాజీనామా చేస్తున్నాము. ఈ విషయమును ఫెడరేషన్ పెద్దలు మరియు సంఘ సభ్యులు కూడా గ్రహించాలని కోరుచున్నాము. మేము మా నాయకత్వ పదవుల నుండి తప్పుకున్నప్పటికీ మా సభ్యుల సంక్షేమం మరియు అసోసియేషన్ పనులు సజావుగా సాగడమే మా మొదటి ప్రాధాన్యత. మా దినసరి కూలీ డాన్సర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి వివిధ సినిమా సెట్లలో సీట్లలో వారు కొనసాగుతున్న పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవడానికి మరియు వారి కష్టార్జితమైన పేమెంట్లు, చెల్లింపులు, క్లియరెన్స్లు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ పరివర్తన కాలం గురించి మేము ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాము. అయిపోయింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ జోక్యం చేసుకొని అంటే వాళ్ళని జోక్యం చేసుకోమని వీళ్ళే అడుగుతున్నారు. బాధ్యతలను స్వీకరించి అంటే వీరి బాధ్యతను వారే స్వీకరించి మా అసోసియేషన్కు అధికారికంగా నూతన ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత కమిటీ రోజువారీ కార్యాచరణ మరియు పరిపాలనాపరమైన పనులను పర్యవేక్షిస్తుంది. అసోసియేషన్ యొక్క ముఖ్యమైన పనులు నిలిచిపోకుండా ఉండటం కోసం మాత్రమే మేము తాత్కాలికంగా అవసరమైతే పత్రాల నిర్వహణ మరియు సమన్వయాన్ని చేసుకుంటాము. కాబట్టి నూతన పాలక మండలిని ఎన్నుకోవడానికి వీలుగా ఏ డాన్సర్ అసోసియేషన్కు వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవలసిందిగా ఫెడరేషన్ను మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అని చెప్పి వీరందరూ శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ, చిరంజీవి ట్రెజరర్, యు శివకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, లక్కకృష్ణ ఈసీ, మనోహర్ ఈసీ, శృతి ఈసీ, కిరణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ, సుమన్ ఈసీ, శ్రీదేవి ఈసీ. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అంటే నూతన కార్యవర్గం కావాలని చెప్పి వీళ్ళు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఈ రాజీనామాలు సమర్పించారు. ఇందుకు క్లియర్గా ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఎక్కడైనా ప్రెసిడెంట్ అవును చేయడానికి లేదు. ఈ 2 years లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకు సార్ ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేసింది లేదు వాళ్ళని రాజీనామా చేయమని, ఎవరు కూడా అడిగింది లేదు. వారంతటికి వారే మేమే మా పదవులకు తక్షణమే రాజీనామా చేస్తున్నాము అని అన్నారు. సో ఇంకా మ్యాటర్ ఏంటి మాకైతే అర్థం కావట్లేదు. మేము రాజీనామా విత్డ్రా చేసుకునే అవకాశం లేదా అని అంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ సీల్ పెట్టుకోలేదు. మీరు అడిగారు ఇందాక ఎఫ్డీసీ చైర్మన్ సార్ గురించి. ఆయన చెప్పినా, మేము 100 సార్లు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకునే వాళ్ళు. దట్స్ ఇట్ సార్, అంతే. ఇది మనం అవును 26 నేను మీకు ఏమేమైతే మా అసోసియేషన్లో ఇంకొకటి సార్, ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ తీసుకొని మా డాన్సర్స్కి ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అదే ప్రాబ్లం. మేము లేవనెత్తిందే అదే ప్రాబ్లం. మా డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా చెందాలి. వారు ఇప్పుడు ఎండలో కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, ఆ చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 1500 తీసుకుంటారు, కానీ డాన్సర్స్కి ఇచ్చేది మాత్రం 500. ఇవి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టే మేము ఈరోజు బ్యాడ్ అవుతున్నాం. మేము చేసేది కరెక్ట్, న్యాయంగా చేస్తున్నాము. అది నచ్చక కొంతమంది రాజీనామాలు చేశారు. సో వారితో మేము ఎప్పటికీ ఏకీభవించము. డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా రావాల్సిందే. ఏం ట్రాన్స్పరెన్సీగా? బిల్ కరెక్ట్గా ఇవ్వాలి సార్. బిల్ ప్రొడ్యూసర్స్ పాపం ఏం చేస్తున్నారంటే, డాన్సర్ ఏదో ఎండలో కష్టపడుతున్నాడు, మేకప్ వేసుకుంటున్నాడు, కలర్ పేమెంట్ వేసుకుంటున్నాడు, ఫైర్ పట్టుకుంటున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు అని చెప్పి 1500 ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన దానిలో కూడా దోచుకొని తింటున్నారు వీళ్ళు. వాళ్ళకి వెళ్ళొద్దా డాన్సర్స్ పేమెంట్లు? ఇన్ఛార్జ్లే సార్, మా జనరల్ సెక్రటరీ చేశాడు. అవి మేమే విత్ ప్రూఫ్ పెట్టాము.
కె శ్రీనివాసరావు గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఎవరైతే రాజీనామా చేశారో ఇవి తెలియబట్టే ఆయన రాజీనామా చేశాడు. అది తెలియక ముందు చేయలేదు ఆయన. దానిలో ఇంకొకటి ఆయన మేనేజర్స్ యూనియన్ లో కూడా ఆయన మేనేజర్స్ యూనియన్ లో కార్డు ఉంది ఆయనకి. ఇంకొకటి సతీష్ గౌడ్, ఇంకొకటి ఓకే, ఇంకొకటి ఈసీ మెంబర్ కూడా సతీష్ గౌడ్ గారు అని ఉన్నారు. ఆయనకి మేము ఆల్రెడీ కఠినంగా శిక్షించాము. ఆయన ఏమన్నారంటే నేనే కాదు తిన్నది, నాలాగా చాలా మంది ఇన్ఛార్జీలు తిన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి అని అన్నారు. అలా తీసే ప్రాసెస్లోనే 7 గుంటలు దొరికారు. సో ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఏవైనా సరే లక్షలు ఇది 11 లక్షల ఫైల్ అండి. ఇది జస్ట్ 1 ఇయర్లో 11 లక్షల ఫైన్. ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తున్నాము అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఎక్కడండి మా యూనియన్ అసోసియేషన్ డబ్బులు కాదా? వాళ్ళు కష్టపడి 100 రూపాయలు డొనేషన్ చేస్తారు మా యూనియన్కి. దానిలో వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అసోసియేషన్ నుంచి డ్రా చేసి ఇలా వైట్ బిల్లులు పెడతారా? 84,000 అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది బిల్ అంటారా? ఇది ఒరిజినల్ బిల్లా? అదే సార్, అది మేము అడుగుతున్నందుకే ఈరోజు చేయం. అది నెక్స్ట్ 90,000 ఇవేటికి కూడా బిల్స్ పంపిస్తాను చెప్పండి. ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను నేను ఆల్రెడీ అన్ని. ఇది మెయిన్, ఇది మ్యాటర్ ఒకసారి మెయిన్ మ్యాటర్. తర్వాత జానీ మాస్టర్ ఇన్సూరెన్స్ తెప్పిస్తారు, మాట ఇచ్చారు, ల్యాండ్ చేస్తారు, చేయనివ్వరు అని చెప్పి దాని గురించి ఒకటి ఫస్ట్ నుంచి నా గురించి ఉంది. సో నేను 9 months వేరే సాంగ్స్ చేయకుండా పెద్దిలోనే ఉన్నా. ఎందుకంటే పెద్ది బాగా చేయాలి, బాగా ఉండాలి అని చెప్పి సూపర్గా నాకు చేయాలని ఉంది. సో దాని గురించి నేను చేసి దాంట్లో ఉండటం జరిగింది. నేను వేరే సాంగ్ కూడా చేయలేదు. సో చరణ్ సార్ మనకు 40 లక్షలు ఇచ్చారు. ఆయన టోటల్గా మన యూనియన్లో చాలామంది 500 మంది డాన్సర్స్, ఎంతోమంది 400 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలంటే 58 లక్షలు అవుతుంది. 58 లక్షలు అవుతుంది. ఆ 58 లక్షలు చేయడానికి నేను ఆయన దగ్గర 40 lakhs తీసుకున్న తర్వాత మిగతా 18 లక్షలు తక్కువ పడితే నేను చాలామందిని అడిగా. కొంతమంది మాస్టర్ని నన్ను అడిగితే వాళ్ళకి పాపం పరిస్థితులు బాగాలేదు, వాళ్ళు దీని గురించి స్పందించలేదు. బట్ అలానే వాళ్ళు తప్పు పట్టట్లేదు. దాని గురించి నాకు కొంచెం లేట్ అయింది. మొన్నే నా దగ్గరికి పెద్ద పేమెంట్, ఒక్క నిమిషం, కానీ ఏ సభ్యుడు అండి 40 లక్షలు చరణ్ సరేనా ఎందుకు ఇవ్వాలని? డాన్సర్స్ కష్టం తెలుసు ఆయనకి. డాన్సర్స్కి ఇవ్వాలి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్కి 40 lakhs ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ మాసం తీసుకురాగలిగారు? అట్లా నేను అయిపోయింది. సో పెద్ద పేమెంట్ నాకు ఇది 18 lakhs, అంటే కొంత తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ 18 lakhs చెక్. ఓకే, బ్యానర్ పేరు కూడా ఉంది. నేను ₹1 తీసుకోకుండా ఈ 18 lakhs మన డాన్సర్స్ అందరికీ, మన డాన్సర్స్ యూనియన్కి ఈ 18 lakhs నేను హెల్త్ ఇన్సూరెన్స్కి నేను ఇస్తున్నాను. ఓకే, ₹1 తీసుకోకుండా వచ్చినట్టు డాన్సర్స్కి ఇది మన హెల్త్ ఇన్సూరెన్స్కి ఇస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతుంది. ఓకే సార్, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాటర్ క్లోజ్ సార్. థ్యాంక్ యూ.